అలయన్స్ పాలన బాగుందా లేదంటే వైసీపీ పాలన బాగుండేదా? అంటే యాక్చువల్గా అలయన్స్ పాలన కంటే కూడా వైసీపీ పాలనే బాగుంది. అంటే ఎలా బాగుంది అనేది మనం చెప్పదలుచుకుంటే కొన్ని అంటే మనకి ఇప్పుడు ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ ఏంటంటే బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి ఖచ్చితంగా. అంటే బేసిక్ నీడ్స్ అంటే ఇప్పుడు మనము జగన్ గారి గురించి మాట్లాడితే గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉందంటే ఆయన ఏంటంటే మొత్తం విద్య మీద వైద్యం మీద బాగా ఫోకస్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే నాకు ప్రత్యేకంగా నచ్చిన అంశం ఏంటంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి గారు, అంటే ఆయన తెలంగాణ ప్రాంతం చెందిన వ్యక్తి అయినా కానీ ఆయన ఏంటంటే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఆయన సలహాదారుడిగా తీసుకొని అంటే విద్యాశాఖలో కీలక మార్పులు కానీ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు కానీ తీసుకురావడానికి చాలా బాగా ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా విద్య విషయంలో మాత్రం తెలంగాణ కంటే బెటర్ దెన్ తెలంగాణ ఆంధ్ర కూడా బాగా చేశారు. అందులో అంటే వైద్యానికి కూడా హాస్పిటల్స్ కానీ కొన్ని చాలా బాగా చేశారు. అంటే మామూలుగా ఏంటంటే బేసిక్స్ నీడ్స్ కొంచెం ఫుల్ఫిల్ చేశారు. బిలో పావర్టీకి మాత్రం బ్రహ్మాండంగా చేశారనిపించింది జగన్ గారు ఆ విషయంలో వరకు. ఓకే. సో ఇంకొక విషయానికి వస్తే రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్ ఇంకొకసారి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి అనిపిస్తుంది. అంటే దానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా బిలో పావర్టీకి ఉన్న ప్రజలకంటే ముఖ్యంగా బేసిక్స్ నీడ్స్ కంపల్సరీ కావాలి. విద్య వైద్యం మనకి ఖచ్చితంగా కంపల్సరీ. కూడు గూడు గుడ్డ అంటాం కదా, ఇప్పుడు ఏంటంటే విద్య కూడా చాలా కంపల్సరీ అవసరం. కాబట్టి అంటే సంక్షేమ పథకాలు యాక్చువల్గా మనకు సంక్షేమ పథకాలు అనేవి ఉండద్దు. సంక్షేమ పథకాల మీద పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలు స్వాతంత్రం తర్వాత ఎప్పుడైతే మన ప్రజాస్వామ్య దేశంలోకి వచ్చామో పేదవాడిలాగే ఉన్నాడు. కాబట్టి మధ్యతరగతి వాడి కష్టాలు ఎప్పుడూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇటువంటి సంక్షేమ పథకాల అవసరం కూడా ఉంది. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే లేబర్ ఫార్మినేషన్ నుంచి వచ్చిన లీడర్ అవసరం ఖచ్చితంగా ఈ తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రాకు కూడా ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది.